మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇవి రాకుండా ఉండాలంటే మనం ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. దానికోసం న్యాచురల్ వేస్ చాలానే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సెవెన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, వైరస్లను చంపాలంటే మన కిచెన్లో ఉన్న పదార్థాలే దానికి ఖచ్చితమైన మెడిసిన్ అని చెప్తూ ఉంటారు. సో దానికి ప్రత్యేకంగా ఈ మందులు వేసుకోవాలి అట్లా కాకుండా సో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటే ఈ వైరస్లు అనేవి దాడి చేయవు. సో ఏంటి అది? ఫ్లూ సీజను, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి దీనికోసం? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్ ప్రకారం తీసుకుంటే వర్షాకాలం మనకు వాతావరణం అంతా కూడా తేమతో నిండిపోయి బ్యాక్టీరియా వైరస్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే మనకి చూడండి, ఇంట్లో వాతావరణం తేమగా ఉన్నప్పుడు సాంబ్రాణి పొగేస్తాం. సాంబ్రాణి పొగేయడం వల్ల ఏమవుతుంది, వాతావరణంలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాలు వైరస్లు కూడా చంపబడతాయి, మన ఇంటికి దూరంగా వెళ్ళిపోతాయి. తడిగా ఉన్న చోట ఇప్పుడు చిన్నపిల్లలకి తల రాస్తారమ్మా. తల అంటే అయిపోయిన తర్వాత ఎందుకు సాంబ్రాణి దూపవేస్తారు? డ్రై అవ్వడానికి. నింబును లాగేస్తూ ఉంటుంది. అంటే ఇది వాతావరణాన్ని మనం మెరుగుపరుచుకోవడానికి, దాంట్లోంచి వచ్చేటువంటి ఆ వెచ్చదనం అనేది రక్షణ వ్యవస్థగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే అంటే ఇది మనం బయట బాహ్య ప్రపంచంలో తడిని తగ్గించుకోవడానికి సాంబ్రాణి పొగ. మన శరీరాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మన శరీరంలో ఈ తేమని తగ్గించుకోవడానికి కఫం, వాతం, పిత్తం, కఫం వీటిని బ్యాలెన్స్ చేసుకుని బయట చల్లగా ఉంది, తేమగా తడితడిగా చిత్తడిగా ఉంది కాబట్టి లోపల ఉష్ణాన్ని పెంచడం ద్వారా మనం మన శరీరాన్ని రక్షించుకోవడానికి ఏర్పడుతుంది. అంటే ఎట్లాగా గురూజీ? ఏదైనా పర్టికులర్గా ఇలాంటిది కషాయం తీసుకుంటే సరిపోతుందా, ఇట్లా మనము ఇన్హేల్ చేస్తే సరిపోతుందా, ఏదైనా స్టీమ్ తీసుకోవాలా, అట్లా ఏమైనా ఉందా? అంటే ఇందులోనే చాలా రకాలు ఉన్నాయమ్మా. చాలామంది మీరు విన్నారో లేదో తెలీదు, దీన్ని ఏమంటారు, నస్యం చేయటం ఉంటుంది. పూర్వం పొగాకును తీసుకుని వాసన చూడడం ద్వారా, కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు, కానీ మనం సొంటిని దీనికి మనం నశ్యం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సొంటిని బాగా మెత్తగా చితక్కొట్టి బాగా జల్లెడ పట్టి దాంట్లో కొంచెం మిరియాలు, కొంచెం దీన్ని ఏమంటారు, పచ్చకర్పూరం, ఈ మూడింటిని బాగా మెత్తగా నలిపి ఒక డబ్బాలో పెట్టుకుని కొంచెం తీసుకుని నశ్యం చేస్తే అంటే మనకి గాలి ద్వారా మనం తీసుకునే పదార్థాల ద్వారా ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు మనం ప్రవేశిస్తుంది. రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల ఒకవేళ ముక్కు దిబ్బడేసిన, ఈ చలికి వాతావరణానికి జలుబు చేసిన, ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. లేదంటే ఒక క్లాత్ లో దాన్ని చిన్న మూటలా కట్టుకుని స్మెల్ అంటే చాలా గట్టిగా స్ట్రాంగ్గా తీసుకుంటే మన శరీరంలో వ్యర్థంగా ఉన్నటువంటి వేస్ట్ వాటర్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇది చాలా లిటిల్ బిట్ ఆఫ్ తీసుకోవాలి గురూజీ. ఇది మెడిసిన్ కాబట్టి మెడిసిన్ లాగే తీసుకోవాలి. చాలా మంది చెప్పారు కదా అని ఎక్కువ తీసుకుంటుంటారు. దానివల్ల ఇప్పుడు మన కరోనా టైంలో చూసింది అదే. విపరీతంగా వినాశకాల విపరీత బుద్ధి అని అతి సర్వత్రా వర్జేత్. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఔషధానికి ఒక గుణం ఉంటుంది. ఉదయం వాడాలా, మధ్యాహ్నం వాడాలా, సాయంత్రం వాడాలి. దాని సందర్భాన్ని పొద్దుటే లేచిన వెంటనే ఈ నశ్యం చేస్తే అప్పుడు మీరు చేసే ప్రాణాయామం అనేది మీకు ఆరోగ్యకరంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ సొంటి, మిరియాలు, వాము సమభాగాలుగా తీసుకుని ఒక టమాటా మీకు శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం ఆవు నెయ్యిని వేసి ఈ దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి తాలింపుగా వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసి మరిగిన తర్వాత ఈ పొడిని, సొంటి, మిరియాలు, వాము పొడిని వేసి కొంచెం ఒక గ్లాసు, ఎంతమంది ఉన్నారో చూసుకుని సరిపడా గ్లాసు వాటర్ వేసుకుని బాగా మరిగించి కొంచెం ఉప్పు వేసుకుని, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని రెగ్యులర్గా మనం భోజనానికి ముందు కొంచెం కషాయాన్ని తీసుకుని ఒక 10-15 నిమిషాలకి భోజనం చేస్తే మనకి నోటికి రుచి ఏర్పడుతుంది. తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే సొంటి శోధిస్తుంది, శుద్ధి చేస్తుంది అంటారు. అలాగే మిరియాలు మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ని అలక్లైన్ చేస్తుంది. వాము డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది, క్యూర్ చేస్తుంది. మనకి పేగుల్లో ఒరుపులు ఏర్పడుతూ ఉంటాయి ఇంటెస్టైన్స్లో, వాటిలన్నింటికి కూడా అద్భుతమైనటువంటి పూత సొంటి ద్వారా మనం వాము ద్వారా వస్తుంది. వాము జనరల్గా కానీ
కడుపు నొప్పి తగ్గిస్తుంది ఇలా కూడా చెప్తూ ఉంటారు, పెయిన్ కిల్లర్ లాగా చెప్తూ డైజెషన్ ఇష్యూ వల్ల కడుపు నొప్పి వచ్చింది, చాలా అద్భుతంగా వాము ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక పెయిన్ కిల్లరే అనుకోవచ్చా గురుజీ అది? ఎస్, అంటే కౌంటర్ ఇస్తుంది, అది పెయిన్ కి కౌంటర్ గా ఇస్తుంది కాబట్టి పెయిన్ కిల్లర్ గా కూడా, అంటే బయట నుంచి మనం ఇచ్చే కెమికల్ పెయిన్ కిల్లర్ కన్నా మన బ్రెయిన్, మన బాడీ మనం తీసుకున్న పదార్థం ద్వారా ఓకే నాకు ఈ సమస్య ఉందని బ్రెయిన్ రిలీజ్, డైక్లోఫినాక్ ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు నాకు, ఈ జలుబు బాగా వేధిస్తుంటే వాము బాగా పనిచేస్తుంది, దాన్ని మనము ఈ ఏదైతే మనం దోశ పెనం ఉంటుందో దాని మీద కొంచెం వేయించి ఒక మూటలాగా కట్టి దాన్ని స్మెల్ చేస్తే ఇది సైనస్ కూడా ఇలా ఇలా పెడితే తగ్గిపోతుందని చాలా చక్కగా చెప్పారు. అది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. వాము అద్భుతం అమ్మా. ఎస్, మీరు చెప్పినట్లుగా ఈ రసం ఏదైతే ఉందో టొమాటోస్తో చేసేది దాన్ని కూడా తీసుకోవాలని కోరుకుందాం ఫ్రీక్వెంట్గా. సో అంతేకాకుండా ఈ లంగ్స్ క్లియర్ అవ్వడానికి మీరు చెప్పింది సొంటితో కలిపి అది చేసేది చాలా చక్కగా ఉంది గురుజీ. కాకపోతే చెప్పారు కదా ఇమ్యూనిటీ పెరగాలి కదా అని అప్పుడు కరోనా టైంలో తీసుకున్నట్లు వేడివేడి నీళ్ళు తీసుకోవటం, వేడివేడిగా ఇలాంటి కషాయాలు తీసుకోవటం అలా చేయకూడదు. అతి సర్వద్రవర్జ్యత్, అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం తీసుకోండి. మరీ ఎక్కువగా చేసేస్తే లోపల డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా హోమ్ రెమెడీ అంటే హోమ్ రెమెడీనే అది. ఎస్, దానికి కూడా అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు ఇది ఇంతే తీసుకోవాలి. అది అత్యాసకు పోయి ఎక్కువగా తీసేసుకుంటే విపరీతాలు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంది అందరికీ కూడా, గ్యాస్ట్రిక్ అల్సర్స్, క్యాన్సర్స్, మీకు విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసెస్ రావడానికి మరి మనం కరోనా టైంలో విపరీతంగా పసుపు వాడాం. ఇప్పుడే ఎందుకు క్యాన్సర్ కేసెస్ ఎక్కువ బయటపడుతున్నాయి? మనం వాడాం, క్యాన్సర్లు తగ్గిపోవాలి కదా, అప్పుడు ఎక్కువ వాడేసాం, పసుపు ఎక్కువ తీసేసుకున్నాం, వెల్లుల్లిపాయ ఎక్కువ వాడేసాం, గ్యాస్ట్రిక్ అల్సర్స్ విపరీతంగా పెరిగిపోయి ఈ రోగాలు పెరగడానికి కారణం అయితే బాగా వస్తూ ఉన్నాయి. అది దానికి లిమిటెడ్గా ఉంటుంది. ఏదైనా సరే మనం పరిమితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం. అప్పుడు డి విటమిన్ కూడా తీసుకోమన్నారని అందరూ డాక్టర్ చెప్పిన దానికన్నా ఎక్కువగా తీసేసుకొని రకరకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ దాని గురించి రివ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు. కొంచెం అనుభవం, మీ దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని సంప్రదించడం, దాన్ని ఎంతెంత మోతాదులో ఏమేమి తీసుకోవాలో చూడటం మనకే తెలుస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఇవాళ తీసుకున్నాము కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, రేపు దాన్ని తగ్గించడం, ఇలా చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఎక్కువ ఆహార పదార్థాల మీద దృష్టి పెట్టకుండా లంకణం పరమౌషధం, అవును, ఎంత అవసరమో అంతే తినడం ద్వారా, నైటులు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం విసర్జించడం ద్వారా కూడా మనలో ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం లేదు. ఇలాంటి బ్యాక్టీరియాలు, వైరస్లు ఈ సీజన్లో అంటే బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంది, దానికి తగ్గట్టుగా మన శరీరం ఉష్ణోగ్రతని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో మన శరీరానికి శ్రమ ఎక్కువ ఇవ్వకూడదు. అందుకని నైట్స్ ఫుడ్ తక్కువ తీసుకుంటే, అసలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ తీసుకోవాలి ఉండలేకపోతున్నాం, తేలికగా జీర్ణం అయ్యేటువంటి అంటే నూకల జావ, రాగుల జావ, ఇలాంటి జావలు. నూకల జావ అంటే ఏంటి గురుజీ? ఏదైనా కానీ నూకల జావనా? అంటే బియ్యాన్ని కట్ చేస్తే నూక అవుతుంది. అది గోధుమ రవ్వ, గోధుమల్ని చిన్నగా చేస్తాం, అంటే తేలికగా వేగడానికి కానీ తేలికగా ఉడకడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. అది బియ్యం నూక, బియ్యంలో మీరు దోరగా వేయించి మిక్సీ చేస్తే లైట్గా పౌడర్లా వస్తుంది. దాన్ని మనం జావ కింద పెట్టుకుంటే తేలిక అరిగిపోతుంది. దానివల్ల ఎంతైతే మ్యాక్సిమం వైట్ అంటే తెల్లటి పాలిష్ రైస్ కోసం వెళ్తున్నాం, కొంచెం బ్రౌన్ రైస్ లాంటివి తీసుకుని చేసుకుంటే మనకు కావాల్సిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా సమతుల్యంగా లభించి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి.